ఈ నెల 5వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. కీలక విషయాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ ప్రారంభం కానుంది. రాజీవ్ యువ వికాసం, ఖరీఫ్ సీజన్, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్, ఎన్డీఎస్సీ రిపోర్ట్ పై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. బనకచర్ల, పోలవరంపై కేబినెట్ లో చర్చించనున్నారు. విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ బడుల బలోపేతంపై ఈ కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఈ నెల 5న జరిగే కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చకు రానున్నాయి? దానికి సంబంధించిన వివరాలేంటి? అవునిత, ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటరియట్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. అయితే ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు మీద చర్చించి అంశాల మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ప్రధానంగా ఇందులో ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఇప్పటికే ఈ ఉద్యోగుల సమస్యల మీద త్రీమెన్ కమిటీ వేశారు అధికారుల కమిటీ. ఏదైతే త్రీమెన్ కమిటీ ఉందో వాళ్ళు ఉద్యోగుల సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఎప్పటి నుంచి ఈ సమస్యలు ఉన్నాయి, గత ప్రభుత్వ హాయంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళు డిమాండ్ చేస్తున్నాయి ఏంటి, ఇక డిఏలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న డిఏలు ఎన్ని, తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఇవి కాకుండా ప్రధానంగా ఉద్యోగుల నుంచి ఎక్కువగా సమస్యల పరిష్కారం విషయంలో ఎట్లాంటి డిమాండ్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద త్రీమెన్ కమిటీ 2 రోజుల క్రితమే సబ్ కమిటీకి, మంత్రివర్గ ఉపసంఘానికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద సీఎం అధ్యక్షతన జరిగినటువంటి మంత్రుల సమావేశంలో కూడా చర్చకు వచ్చింది. సో ఎల్లుండి జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఈ ఉద్యోగుల సమస్యల మీద చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ఉద్యోగులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి కబురు చెప్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యోగుల సమస్యల మీద ప్రభుత్వం చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనబడతా ఉన్నది. ఇక దీంతో పాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే లబ్ధిదారుల ఎంపిక చేశారో ఆ ఎంపిక చేసిన వాళ్ళందరూ కూడా ఇండ్లు శాంక్షన్ చేశారు. కొన్ని బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, మరికొన్ని చెత్త వేసే స్థాయిలో ఉన్నాయి, స్లాబ్ వేసే స్థాయిలో మరికొన్ని ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ప్రభుత్వం వాళ్ళకు అమౌంట్ ఎంత ఇస్తుందన్నదో అదంతా కూడా ఇప్పటికే వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు ప్రభుత్వం అమౌంట్ కూడా వేసింది. సో ప్రతి సోమవారం కూడా ఏదైతే కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నారో వాళ్ళ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ స్థాయికి వచ్చాయో దాన్ని బట్టి ప్రభుత్వం కూడా నిధులు కూడా విడుదల చేస్తుంది. సో ఇంకో వారం 10 రోజులలో పూర్తి స్థాయిలో కొన్ని ఇందిరమ్మ ఇండ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా సో మొదటి విడతలో ఏదైతే ఈ ఇందిరమ్మ ఇండ్లు ప్రకటించామో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ప్రభుత్వం ప్రకటించింది. సో ఇందులో ఎన్ని ఇండ్లు ఇప్పటి వరకు ఏ స్థాయిలో ఉన్నాయి, తర్వాత వారం 10 రోజుల్లో ఎన్ని ఇండ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇందులో నిజమైనటువంటి లబ్ధిదారులకు సంబంధించి మరికొన్ని కూడా మిస్ అయితే వాటిని ఎట్లా చేర్చాలి, తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కొన్ని అదనంగా ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, అవి ఏ స్థాయిలో అక్కడ నిర్మిస్తున్నారు. ఇట్లా ఓవరాల్గా ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా చర్చించి ఆ విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అవసరమైతే ఈ మొదటి విడతలో పూర్తి స్థాయిలో ఈ లబ్ధిదారుల ఎంపిక కనుక పూర్తి అయితే 2వ విడతకు సంబంధించి కూడా దాన్ని ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటనే దాని మీద కూడా ఎల్లుండి జరిగే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. దీంతో పాటు భూభారతి ఏప్రిల్ 14న ధరణి ప్లేస్లో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత విడతల వారీగా, మండలాల వారీగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది ప్రభుత్వం. సో ఈ రెవెన్యూ సదస్సులో ఈ భూభారతి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలకు సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా సమస్యలు పరిష్కారం కాలేదు. కానీ ధరణి తీసేసిన తర్వాత, భూభారతి అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత అధికారులే డైరెక్ట్గా రెవెన్యూ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి, ఎప్పటి నుంచి ఆ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, గతంలో ఈ భూ సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేకపోయాయి, ఇట్లా ఓవరాల్గా అన్ని కోణాల్లో కూడా డైరెక్ట్గా అధికారులే ఆ రెవెన్యూ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ సమస్యలకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకుంటున్నారు. మొదటి విడతలో 4 మండలాలను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. ఆ తర్వాత 2వ విడతలో 28 మండలాలను ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇక ఇవాల్టి నుంచి ఈ నెల 20 వరకు కూడా మిగిలిన మండలాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన మండలాలలో కూడా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇవాల్టి నుంచి కూడా అవి ఆ సదస్సులు
ప్రారంభమై సో ఈ రెవెన్యూ సదస్సులో ఎలాంటి దరఖాస్తులు వస్తున్నాయి, సో గతంలో ఎందుకు పరిష్కరించలేకపోయారు, ఇప్పటికిప్పుడు ఈ భూ సమస్యలు పరిష్కరించేవి ఎన్ని ఉంటాయి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఈ భూ సమస్యల మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక దీంతో పాటు వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి పంటల విషయంలో సో వానాకాలం ఈసారి కొంత వర్షాలు ముందుగానే వస్తున్నాయి. ఈ పంటలకు సంబంధించి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో విత్తనాల విషయంలో ఈ సీజన్ స్టార్ట్ అయిందంటేనే ఈ నకిలీ విత్తనాల బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు, మంత్రులకు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఎక్కడ కూడా ఈ నకిలీ విత్తనాల బెడద ఉండొద్దు అని చెప్పేసి ఇప్పటికే అధికారులకు కూడా సూచనలు చేశారు. కాబట్టి ఈ నకిలీ విత్తనాల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు రావాలంటే ఏం చేస్తున్నారు, ఇక వానాకాల సీజన్కి సంబంధించినటువంటి పంటలకు సంబంధించినటువంటి ప్రణాళిక వ్యవసాయ శాఖ ఏం చేసింది, ఇప్పటివరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, రైతులకు ఇచ్చినటువంటి సూచనలు ఏంటి, ఇంకా ఈ వానాకాల సీజన్లో ఎట్లాంటి సూచనలు ఇవ్వాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద కూడా వానాకాల సీజన్కి సంబంధించినటువంటి ఈ పంటల సాగు విషయంలో కూడా రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతున్నది. వీటితో పాటు ఇక మనకు ఏదైతే ఈ కాళేశ్వరం కమిషన్ ఉందో కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన అంశాలలో ఇప్పటివరకు ఎంతవరకు అప్డేట్ వచ్చింది, దాంట్లో విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి, తర్వాత ఈ ఎన్డీఎస్ఏ ఈ రిపోర్ట్కి సంబంధించి తర్వాత ఈ విజిలెన్స్ రిపోర్ట్కి సంబంధించినటువంటి విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించిన అంశాలను కూడా చర్చించి దాని మీద కూడా కొన్ని నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ పాఠశాలల పునఃప్రారంభం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల బలోపేతము, విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఎట్లా ముందుకెళ్తున్నారు, విద్యాశాఖ తీసుకున్నటువంటి చర్యలేంటి, తర్వాత ప్రైవేట్ స్కూల్లో ఫీజుల విషయంలో ఎప్పుడు కూడా ఈ ప్రైవేట్ స్కూల్లో ఫీజుల విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, వాటిని తగ్గించాలని చెప్పేసి కూడా డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఈసారి మరి ఈ ప్రైవేట్ స్కూల్ ఫీజుల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు, తర్వాత విద్యాశాఖ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఎల్లుండి జరిగే క్యాబినెట్లో చర్చించి పలు అంశాల మీద పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ యాదగిరి.